హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. రోడ్డు పక్కన వేసే మొక్కల్లో ఇలాంటి మొక్కలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి దారిని వెళ్ళే వాళ్ళకి సుగంధ పరిమళాలని వెదజల్లుతూ ఉంటుంది. సంపంగి పువ్వు మనకి సింహాచలం సంపంగి ఉంటుంది కదా, అలాగే ఉన్నదన్నమాట. చాలా మంచి సువాసన వస్తున్నాయి. పువ్వులు అయితే భలే ఉంది కదా. ఈ పువ్వు అయితే చాలా దూరం వస్తుంది ఆ సువాసన. ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇలాంటివి శివుడికి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసంలో ఇలాంటి పువ్వులని మనం శివయ్యకి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ పువ్వులే. చెట్టు చిన్నదే, ఇప్పుడే పెరుగుతుంది. పైకి వెళ్ళిన కొమ్మల్ని కట్ చేస్తారు. చెట్టు పేరైతే నాకు తెలియదులే, కానీ భలే ఉంది పువ్వు అయితే. పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి ఇవి కూడా. ఇలాంటి మంచి మంచి మొక్కల్ని మీకు మళ్ళీ చూపిస్తూ ఉంటాను. ఈ పండు ఏంటో చూసారా, ముళ్ళుగా ఉంది కదా. పైన ఉంది, చాలా పెద్దగా అయిపోయింది. లక్ష్మణ ఫలం అండి ఇది. ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న పండుని ఇంట్లోనే ఇలా పెంచుకోవచ్చు. ఈ లక్ష్మణ ఫలం క్యాన్సర్ కణాలని కూడా కరిగిస్తుందట. సంవత్సరంలో ఒక్కసారైనా తింటే మనకి శరీరంలో ఉన్న జబ్బులు కానీ రోగాలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. ఇలాంటి మంచి మంచి చెట్లని ఇంటి ఆవరణలోనూ మిద్దె తోటల్లోనూ బాగా పెంచుతున్నారు. మనకి అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి. యాపిల్ చెట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. చూసారా, మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకోసం నేను చేసి చూపిస్తూ ఉంటాను. మంచి లక్ష్మణ ఫలం ఇది.